నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు చంద్రగ్రహణం ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచే మహాలయ పక్షాలు ప్రారంభం అని చెప్పి విన్నాం. ఈ మహాలయ పక్షాల్లో మనం చేసే పనుల వల్ల పితృదేవతల ఆశీర్వాదం అనుగ్రహం కలుగుతుంది. మనం మిగతా రోజుల్లో చేసేదానికన్నా ఈ 15 రోజుల సమయంలో చేసే వాటికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటుంటారు కదా, ఎటువంటి కార్యక్రమాలు ఆచరించాల్సి ఉంటుంది? మహాలయ పక్షాలు అనగా పితృదేవతల యొక్క తిథులు. అంటే ఎవరికైతే కనుక తల్లి తండ్రి గతించిన వారు ఉంటారో వారందరూ కూడా ఈ 15 రోజులలో రోజు పితృతర్పణ మొదలవలసిందే. ఈ 15 రోజులలో ఏదో ఒక రోజు వారికి పిండ ప్రదానం అనేటువంటిది ఖచ్చితంగా చేసి తీరవలసిందే. అంటే ఇవి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వీటి విధానాలు ఇలా ఆచరించాలి అంటే మనకు కుటుంబం ఆనువంశికంగా పితృదోషాలు లాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే పితృదోషాలు దోషాలు కాదమ్మా, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేవన్నీ పెట్టుడు దోషాలు. ఎవరు పెడతారు అంటే జాతకం చూసి ఇది పితృదోషం ఉందని చెప్పడమే. నిజమైన పితృదోషం అనేటువంటి ఎలా పడితే అలా రాదు, దానికి ఒక విధానం ఉంటుంది. అంటే వాళ్ళు చనిపోయినటువంటి తర్వాత వారికి చేసేటువంటి ఒక క్రతువులు సరిగ్గా చేయకపోయినా, లేదా వారికి చేసే ప్రతి సంవత్సరము మామూలుగా సంవత్సరాంతం ప్రతి నెల చేస్తూ ఉంటారు, అది చేయకపోయినా సంవత్సరం చేయకపోయినా తద్వారా వారి యొక్క బాధ అనేటువంటిది ఏ స్థితిలో ఉంటుందంటే ఆ ఒక దోష విధానాన్ని అనుసరించి తర్వాత జన్మకు తగులుతుంది. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, ఆ చనిపోయినటువంటి మనిషికి ఆ కొడుకు చేయలేదు సరిగ్గా, ఆ కొడుకు చేయకపోతే ఆ కొడుకు కలిగే సంతానానికి పితృదోషం ఆపాదిస్తుంది, అతనికి ఆపాదించదు, వారసులకి వస్తుంది. ఆపాదించి వాళ్ళకి ఉద్యోగాలు రావు. అంటే ఆడపిల్లలకు కూడా వస్తుంది, మగపిల్లలకి. ఆడపిల్లలకు వస్తే వివాహ సమస్యలు వస్తాయి. వివాహం కనుక ఎట్లాగొట్ల అయింది అనుకుంటే సంతాన సమస్యలు వస్తాయి. ఎట్లాగొట్టు సంతానం కలిగింది అంటే వాళ్ళకి ఏదో ఒకటువంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళకి. అలాగే మగపిల్లలకి చదువు చక్కగా వస్తుంది, ఉద్యోగం రాదు, ఉద్యోగం కోసం తిరగని ప్రదేశం ఉండదు, నానా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఉద్యోగం అనేటువంటిది వాళ్ళకి పెద్ద గుదిబందలాగా తయారయ్యే స్థితి వాళ్ళకు వస్తుంది, ఆ పితృదోషం అనేటువంటిది. ఆ పితృదోషాలు అధికంగా ఉన్నాయి, వాటి నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఈ యొక్క 15 రోజుల్ని మనం వినియోగించుకోవాలమ్మా. అంటే 15 రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఉదయం పూట నువ్వులు నీళ్ళు తీసుకొని తర్పణం వదిలిపెట్టి తీరవలసినదే. నేను వదిలిపెట్టండి ఏదో ఒకరోజు చేస్తాను అంటే ఇంకా చేయటం దేనికి, అది కూడా 3 పూట్ల తింటున్నాగా, నెల మొత్తం తింటున్నాగా. వాళ్ళకి సంవత్సరానికి వచ్చేటువంటి ఒక 15 రోజుల్లో వాళ్ళ రుణం తీర్చుకోవడం అనేటువంటిది నువ్వు ఒక 10 నిమిషాల సేపు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టుకోవడానికి కొన్ని ఇబ్బంది కలిగింది అంటే ఆ దోషం అనేటువంటి అనువంశికంగా నీకు ఆపాదిస్తూనే ఉంటుంది. అందులో కూడా గొప్ప యోగం ఏంటంటే అమ్మా, గ్రహణము అలాగే ఈ యొక్క మహాలయ పక్షాలు నేను ఇంతవరకు చూడలేదు. అవునా? దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే పితృదోషంతో బాధపడేటువంటి వారి యొక్క దోషం ఠక్కని పోతుంది. ఆ రెండు కలిసి రావడం అనేటువంటిది ఒక యోగం కూడా. అంటే కొన్ని దోషాలలో కూడా కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని కర్మలలో కూడా కొన్ని కర్మలు ఉంటాయి. అంటే కర్మ చేయటం మన విధి, ఫలితం పరమేశ్వరాధీనం. అటువంటి వాటిలో కూడా కొన్ని యోగాలు భగవంతుడు మన యందు ఉండేటువంటి ప్రేమతో ఇస్తున్నాడు అనేటువంటివినమ్మా. ఆ గ్రహణ విధానము ఈ రెండు రావడం, గ్రహణంలో చేసేటువంటివి అత్యంత శక్తిని ఇస్తుంటాయి. మేము ఆ గ్రహణ సమయంలో కొన్ని మంత్రాలు చేస్తూ ఉంటాం, దేవాలయాలు తలిపేసేసినప్పటికీ కూడా. అయితే అప్పుడు దేవుళ్ళ శక్తులు కోల్పోతారంటారు కదా, మరి ఎట్లా? అందుకని దేవాలయాలు తలిపేసేస్తాడు, మేము మంత్రానుష్ఠానాలు చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని మంత్రాలు మాకుంటాయి, ఆ మంత్రం అనేటువంటిది ప్రతిరోజు ఒక 1000 చేయాలి. ఏదో కార్యం చేయలేకపోయాం, ఈ గ్రహణ ప్రభావం వచ్చినప్పుడు ఒకసారి చేసినా కొన్ని వేల ఫలితం వస్తుంది. అటువంటిది ఆ రోజు నాడు కూర్చొని ప్రతి ఒక్క మంత్రము ఒక 1100 సార్లు చేసుకుంటూ వెళ్తాం. పురశ్చరణ అంటారు, మళ్ళీ అది సిద్ధి పొందుతాం మేము. అటువంటి అత్యంత యోగవంతమైనటువంటి సమయం అది. భాద్రపద పౌర్ణమి, భాద్రపద పాడ్యమి, గ్రహణం, మహాలయ పక్షాలు, ధర్మశ్చతుష్ప ధర్మార్థకామ్య మోక్షాలు దర్శనాన్ని అన్నీ ఒకేసారి కలిసి వస్తే ఎలా ఉంటుందంటే రేపు గ్రహణాలనే ఉంటుంది. ఆ స్థితిలో ఈ ఒక్క విధానాలు ఆచరించడం కావచ్చు, లేదా ఈ తర్పణాలు వదలటం అనేటువంటిది చాలా అత్యంత శ్రేయదాయకం అండి. విజయవాడలో అయితే మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మా ఇళ్లలో ఉంటుంది, మా ఇళ్లలో ఈ విధానాన్ని ఆచరించాలి అని అంటే కొంతమంది బ్రాహ్మణుని పెట్టి మంత్రానికి పెట్టి దానికి ఒక ఆబ్దిక విధానం ఉంటుంది. మహాలయ విధానం సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అది అంతమందికి భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, వస్తువులు, చెంబులు, గ్లాసులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం మేము. అది విజయవాడలో కూడా ఏర్పాటు చేసాం. మన వాళ్ళు అంటే మనకు సంబంధించిన చాలా మంది మహాలయ పక్షాలు చేసుకునే వాళ్ళు ఉంటారు.
అక్కడ మీరు వెళ్ళి శుభ్రంగా చేసుకోండి. ఇంట్లో అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. అవును. ఆ అవకాశం ఇంట్లో ఒకవేళ లేదు అంటే కనుక మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో ఆ రకంగా ఖచ్చితంగా ఒక మడి ఆచారంతో చేసే విధంగా అక్కడ ఏర్పాటు కూడా జరిగిందమ్మా. ఓకే. ఇప్పుడు ఇవి చాలా మంది సంవత్సరం అప్పుడు సంవత్సరికం చేసిన తర్వాత మళ్ళీ అసలు ఇట్లాంటి తర్పణాల జోలికే పోకుండా ఉంటారు చాలా మంది. అవునండి. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు వాళ్ళ కోసమే అమ్మా ఎక్కువగా ఇది. ఈ 15 రోజులు వచ్చేది అటు ఇందాక నేను చెప్పింది అదే, అటువంటి వాళ్ళకి ఈ పితృదోషాలు అనువంశికంగా వచ్చేది. ఓకే ఓకే. ఎందువల్లనంటే కడుపులో పిండం ఉంది, బిడ్డకేం పెట్టట్లేదుగా, బయటికి రాగానే బిడ్డకి పాలిస్తుంది, ఎందుకు ఇస్తుంది? మరి బయటకు వచ్చారు కదా, వాడు ఆహారం వాడు తింటారని చెప్పి వదిలేచ్చు కదండి. చనిపోయారు, సంవత్సరం అయిపోయింది, ఇక ఎందుకు చేయడం అని చెప్పి వదిలేశారు కదా. వీళ్ళ బ్రతుకున్నంతకాలం పుట్టినరోజులు చేసుకుంటున్నారుగా, ఎందుకు చేసుకోవడం? ఎప్పుడో ఒకసారి పుట్టావు, మళ్ళీ పుట్టినరోజు ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? ఏదో పెళ్ళయింది, మళ్ళీ ప్రతి సంవత్సరం పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటావు? ముండమోపి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఇవన్నీ ఎందుకు చేసుకోవడం? అంటే నీవు బ్రతుకున్నావు కాబట్టి ఇవన్నీ చేసుకోవాలి. నీకు జన్మనిచ్చిన వాళ్ళు పోతే వాళ్ళ సంవత్సరానికి ఒక రోజు పెట్టడానికి నీకు చేతులు రావట్లేదా? నువ్వు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది కదా, అది గమనించుకోవాలి. అంటే మనం చేసే ప్రక్రియ కుటుంబానికి బాగు కాకపోయినా వినాశానికి దారి తీయకూడదు కదా. మనకి వాళ్ళ పితృదోషం వచ్చిందంటే నా కొడుకు ఏదో తప్పు చేసేది కాబట్టి పితృదోషం వచ్చింది అబద్ధం. నేను చేసే పొరపాటుకు నా పిల్లవాడికి వచ్చింది పితృదోషం. నా తల్లిదండ్రులు నేను పట్టించుకోలేదు, నేను చూడలేదు, వాళ్ళకి గతిస్తే వాళ్ళకి కావాల్సినంత చేయలేదు కనుక వాళ్ళ బాధ. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు కడుపుకి అన్నం పెట్టకపోతే వాళ్ళు ఏమంటారు? కడుపు మాడుతుంది, ఏడుపు వస్తుంది, అమ్మ తిడతాం తిట్టో అరుచో ఏదో చేస్తుంటారు. అలాగే మన పెద్దవాళ్ళు వాళ్ళు గతించారు, గతించిన తర్వాత కూడా మనకు వాయు స్వరూపం అంటారు కాకి. మనం పిండ పెట్టినప్పుడు కాకి వచ్చి ఎందుకు తీసుకెళ్తుందండి? మనకి గర్ద వస్తుందా, పిల్లి వస్తుందా, కుక్క తీసుకెళ్తుందా? లేదు కదా. అక్కడ పెట్టగానే కావు కావుంటూ కాకు వస్తుంది. కాకి అంటే మనం చాలా ఇదిగా ఉన్నాం. కాకి మన ఇంట్లోకి వచ్చింది, మనం పెట్టిన మొదలు తీసుకెళ్ళిందంటే మనకు కొంచెం కొంచెం దోషాలు నిర్వీర్యం అవుతున్నట్టే. అందుకని అది ఎక్కడ దోషాలు పోతాయని చెప్పి కాకులు కాస్త కనిపించకుండా చేశారు మన హైదరాబాద్లో కాకులే కరువైనాయి. ఒకప్పుడు ఒక పిండం పెట్టగానే కావుగా అన్నీ వచ్చేవి. నేను ప్రత్యక్షంగా చూశానమ్మా. తారనాక దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళ కార్యక్రమం తీసుకుంటే వెళ్ళా. ఈ 10 రోజులు చేసే కార్యక్రమానికి వెళ్ళా. వాళ్ళు పెండం పెట్టారు, కాకి రావట్లే ఎంతసేపటికి. రోజు చేస్తున్నారు, కాకి రావట్లా. ఏంటి అని అంటే వాళ్ళ ఆ చనిపోయిన మనవడు రాలేదు. ఆ మనవడిని పిలవడం వీళ్ళకి ఇష్టం లేదు, మనవడిని పిలవడం వీళ్ళకి ఇష్టం లేదు. అక్కడ అందరూ చూస్తున్నారట. 3 రోజులు 4 రోజులు 5 రోజులు అయింది, కాకి రావట్లా. ఏంటి అంటే అప్పుడు అందరి గురించి ఆలోచించి ఆ మనవన్ని రేపు పిలిపిస్తా అని చెప్పి దండం పెట్టుకోమని చెప్పగానే చూస్తూనే ఉన్నాము. ఆ మాట అన్న మరుక్షణం కాకొచ్చా పిండం పెట్టుకుని వెళ్ళిపోయిందండి. అంటే పితృదేవతలు వాయుస్ రూపంలో వస్తారు ఖచ్చితంగా. అంటే ఆ 10 రోజులు కావచ్చు, ఆ చనిపోయిన రోజు వచ్చినప్పుడు, ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు మనం వాయుస పిండం పెట్టినప్పుడు మనం కోరుకునేటువంటి మనం ఏదైతే తలుచుకుంటామో అది వాళ్ళకి ప్రీతికరమైనది తలుచుకుంటే వెంటనే వచ్చి తీసుకెళ్తారు మా వాళ్ళు. అదే పితృరూపం అనేటువంటిది ఆ రూపంలోనే మనం చూసుకుంటూ ఉంటాం. చాలా మందికి అవగాహన ఉంటుంది, ప్రత్యక్షంగా నేను చూశాది. కాబట్టి అటువంటి వాళ్ళకి చాలా అవసరం అమ్మా ఈరోజు. ఈ 15 రోజులు కూడా వాళ్ళ అదృష్టం, పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ కూడా కాదు, ఏ జన్మలో చేసుకున్న సుకృతమో, మహాలయపక్షాలు, భాద్రపద పౌర్ణమి, చంద్రగ్రహణం అన్నీ కలిసి రావడం ఎంత యోగం అమ్మా అది. అంటే వీళ్ళు చేసుకున్నటువంటి అనుజన్మరక దోషాలన్నీ కూడా ఆ 15 రోజుల్లో పోతున్నాయి. ఈ పితృదోషాలకు సంబంధించిన అన్ని కూడా నిర్వీర్యమయ్యి జీవితం సార్థకత బాగుపడేటువంటి యోగ్యత ఆ రూపంగా వాళ్ళందరికీ కూడా ఆపాదించిందమ్మా. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే అంతే. ధన్యవాదాలు గురుగారు, మంచి విషయాలు తెలియజేశారు.